హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఒక న్యూ రెసిపీతో వచ్చేసానండి. ఇవాళ అయితే కాకరకాయ పచ్చనిపప్పు కర్రీ అండి. చాలా టేస్టీగా ఉండిద్దండి. ఈజీ ప్రాసెస్లో చెప్తానండి. ఇవి అయితే చెట్టు కాకరకాయలండి. చాలా టేస్టీగా ఉంటాయి, అంత చేదుగా ఉండవండి. కానీ ఫ్రెండ్స్, అక్కడక్కడ మనకు కొద్దిగా చేదు తగులుతూ పచ్చనిపప్పు తగులుతూ చాలా కర్రీ అయితే అదిరిపోయిద్దండి. మీరు వీడియో మొత్తం చూడండి, వీడియో స్క్రిప్ట్ చేయకండి. ఎమ్మి ఎమ్మి కర్రీ ఈజీ పద్ధతిలో ఎలా చేయాలో మొత్తం చూడండి, వీడియో స్క్రిప్ట్ చేయకుండా. నేనైతే దానికోసం కాకరకాయలు తీసుకున్నానండి, చెట్టు కాకరకాయలు, పచ్చనిపప్పు. ఇదైతే ఒక 5 మినిట్స్ బాగా నానబెట్టాలండి. నానబెట్టి కుక్కర్లో 2 విజిల్స్ పెట్టుకోవాలి. కర్రీ అయితే అదిరిపోయిద్ది. వీడియో మొత్తం చూడండి, వీడియో స్క్రిప్ట్ చేయకండి. ఎమ్మి ఎమ్మి కర్రీ ఎలా చేయాలో మొత్తం ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి, నేనైతే పచ్చనిపప్పు 2 విజిల్స్ పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇది కొద్దిగా ఉడికిందండి పచ్చనిపప్పు. ఇప్పుడు నేను కాకరకాయ కూడా వేసి చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కదా, ఈ పీసెస్ కూడా ఇందులోకి వేసేసి ఒక 3 విజిల్స్ పెడతానండి. అప్పుడు మనకి చాలా టేస్టీగా ఉండిద్దండి. ఎందుకంటే మనకి పచ్చనిపప్పు అనేది పచ్చనిపప్పు లాగానే ఉండాలండి. బాగా ఉడికితే అస్సలు బాగోదు. చూసారా, ఇంకొద్దిగా 3 విజిల్స్ వచ్చినా సరే ఇలాగే ఉండిద్దండి. చాలా టేస్టీగా ఉండిద్ది. ఎందుకంటే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇందులోకి, 1.5 స్పూన్ కారం, సాల్ట్ కూడా వేసుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసేయాలండి. వేసేసి మనం కాకరకాయలు అనేది వేసుకొని ఇంకో కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ అది వాటర్ ఎక్కువ అయిపోయిద్దండి. మనం తక్కువగానే వేసుకోవాలి. 3 విజిల్స్కి సరిపడా వాటర్ అనేది వేసుకోండి. చూసారా, నేనైతే 1 గ్లాస్ వేసానండి, చాలు, అదే సరిపోయిద్ది. అందులో 1/2 గ్లాస్ వాటర్ ఉన్నాయండి, ఇంకో 1/2 గ్లాస్ వేసాను, సరిపోయిద్ది మనకి 3 విజిల్స్ వచ్చేసరికి. చూసారా, ఇప్పుడైతే నేను సిటీ పెట్టేస్తాను. 3 విజిల్స్ అయితే కంపల్సరీ రావాల్సిందే. ఇప్పుడైతే విజిల్ పెట్టేద్దాం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేద్దాం. ఇదిగోండి, ఇప్పుడైతే 3 విజిల్స్ అయిపోయినాయి. చూసారా, ఇలాగే ఉండాలండి. ఇంకా ఎక్కువ వాటర్ డ్రై అయిపోయినా కర్రీ అనేది బాగోదు. ఇలాగే ఉండాలి. ఇప్పుడైతే మనం దీనికి తాలింపు అనేది పెట్టుకుందాం. ఎప్పుడు ఒకటే రకం కాకుండా ఇలాగ డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండిద్దండి. చూసారా, పచ్చనిపప్పు ఇలాగే ఉండాలి. ఎక్కువ మెత్తగా అయిపోయినా అస్సలు బాగోదండి పచ్చనిపప్పు. ఇప్పుడైతే నేను బాండి పెట్టుకున్నానండి. అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసాను పోపు పెట్టుకోవడానికి. పోపు అంటే మనం ఉల్లిపాయ, ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకండి, అంతే వేయాలి. మనం వెల్లుల్లి అనేది అస్సలు యూజ్ చేయకూడదు. ఇందులోకి వెల్లుల్లి యూజ్ చేస్తే అస్సలు బాగోదు. జీలకర్ర కూడా వేయకూడదు. ఇప్పుడైతే పోపు మనకి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలి. మనకు ఉల్లిపాయ అనేది బాగా మగ్గాలండి, బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. స్లో మంట మీదే ఫ్రై చేసుకోండి. ఇంకొద్దిగా ఫ్రై అయితే సరిపోయింది మనకి. ఇలా చేసుకోండి, నేను చెప్పినట్టు చాలా టేస్టీగా ఉంటుంది. మనకు అక్కడక్కడ చేదు, అక్కడక్కడ పచ్చనిపప్పు తగులుతూ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, తింటే అస్సలు వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మనకు కాకరకాయ చేదుగానే ఉండాలండి. మనం చేదు తీసేసి వండినా అస్సలు బాగోదు అది. మనకు అక్కడక్కడ చేదు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. చెట్టు కాకరకాయ అంత చేదుగా ఉండదండి, కొద్దిగా ఉండిద్ది. మనకి ఇది కర్రీలో సరిపోయిద్ది. ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలి, ఒక 2 మినిట్స్.
ఎంత ఫ్రై అవుతే అంత బాగుంటుందండి తాలింపు అనేది. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే మనం పచ్చనిపప్పు వేసేద్దాం, కాకరకాయ పచ్చనిపప్పు. ఇదిగోండి చూసారా, ఇప్పుడు ఇది ఒక్కసారి కలుపుకోండి. చూడండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే పచ్చనిపప్పు కాకరకాయ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి, మీకు ఈ రెసిపీ చాలా బాగా నచ్చిద్దండి. నా రెసిపీ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా